ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, కవిత నిన్న ఒక ధర్నా చౌక్లో దీక్ష పెట్టారు. పెద్ద ఎత్తున జనాన్ని కూడా అక్కడ పోగు చేయడం, ప్రజలందరూ కూడా రావడం జరిగింది. కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం ఇది అన్యాయం, కాంగ్రెస్ కక్షపూరితంగానే చేస్తుందని చెప్తున్నారు. కవితమ్మ యాక్టివిటీస్ ఎట్లున్నాయంటే దయ్యాలు వేదాలు వలిచినట్టుంది. కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు ఆగం చేసినటువంటి తెలంగాణను ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్కి కాంగ్రెస్ ప్రజాపాలన తీసుకొచ్చి ఉన్న వనరులతో మరి అనేక కార్యక్రమాలు సాగిస్తూ వారు చెప్పినటువంటి ప్రామిస్ చేసినటువంటి స్కీములను ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు పోతుంటే ప్రజలలో మంచి సంకేతాలు పోకుండా వీళ్ళు మోకాలు అడ్డడానికి చేసేటువంటి ప్రయత్నమే ఈ కవిత చేసేటువంటి గిమికులు, ఇంకా వేరే కాదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియదు. ప్రధానంగా 1.5 year అయిపోతుంది, ఇంతవరకు కూడాను మంత్రివర్గ విస్తరణ అనేది జరగలేదు. ఎందుకంటే ఒకవేళ స్థానిక సంస్థలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుంది. ఇప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా గ్రామాల్లో ప్రజలు కూడా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు దీనికి? ఇదంతా గోబెల్స్ ప్రచారం చేసేది కేసీఆర్ అండ్ కోలు. కేసీఆర్ గోబెల్ ప్రచార కాలేజీకి ప్రొఫెసర్ ఆయన. ఎందుకంటే 80,000 పుస్తకాలు చదివాడు, ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చేసినాడు, తనే స్వయం ప్రకటిత ఇంజనీరు, తనే నీళ్లకు నడక నేర్పించినటువంటి వ్యక్తి. ఆ గోబెల్స్ ప్రచారంలో భాగంగానే ఈ ప్రభుత్వం యొక్క మనుగడ సాగవద్దని, ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు రావద్దని క్రియేట్ చేసేటువంటి దాంట్లో భాగమే ఇది. మిగతాది మీరు మంత్రివర్గం అంటారా, అది మా పార్టీ చూసుకుంటుంది. అది పార్టీ వ్యవహారం. గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, మా ముఖ్యమంత్రి గారు దాన్ని చక్కగా వారు చేస్తారు. కేసీఆర్కి కవిత రాసిన లేకపోయినా మీ అభిప్రాయం ఏంటి? అది కొంతమంది ఎవరో లోకల్గా ఉన్న వాళ్ళే దాన్ని బయటికి పొక్కేలా చేశారు, దీన్ని ఎవరు బయట పెట్టారు అని చెప్పేసి కవిత కూడా ఫైర్ అవుతున్నారు. ఒక పక్క కేసీఆర్ దాని గురించి ఇంతవరకు మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. కేసీఆర్కు మాట్లాడడానికి ఏముంది? కేసీఆర్ను కరెక్ట్గా ఎక్స్పోజ్ చేసింది కవిత. ఎప్పుడు ఎక్స్పోజ్ చేయాలనో, ఎప్పుడు చెప్పాలనో అప్పుడు చెప్పలే. అప్పుడేమో మంచిగా డబ్బులు సంపాదించుకుంటూ పవర్లో ఉన్నప్పుడు తన నాయన తప్పులు చేస్తుంటే వాటిని చూస్తూ కూర్చుండి ఈరోజు మరి అధికారం పోయింది కదా అని చెప్పేసి ఇప్పుడు అధికారాన్ని ఎట్లా సాధించుకోవాలా, ఆధిపత్యం ఎట్లా కావాలా, పార్టీని ఎట్లా బలోపేతం చేయాలనే విషయంలో ఇప్పుడు ఈ యొక్క తతంగాలు చేస్తున్నారు. ఈ యొక్క పార్టీని కాంగ్రెస్ని బదనాం చేస్తే మేము వస్తామని అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా సాగుతుంది. అసలు ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రజలు ఆస్వాదిస్తున్నారు. అది చూసి ఓర్వలేకనే ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం కవిత గారు చేసేటువంటి గిమ్మిక్కులో భాగం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియదు. హరీష్ రావుని ఒక పావుగా వాడుకొని బీఆర్ఎస్ని ముక్కలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు బీజేపీ పార్టీది ఎట్లుందంటే ప్రధానమంత్రి గారు ఏమన్నారు, కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ఏటీఎం అయిపోయింది, మేము ఉచ్చు బిగిస్తున్నాము, చర్యలు తీసుకుంటామన్నాడు మోడీ గారు. మరి నేను మహేశ్వర్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇక్కడ కాంగ్రెస్ పాలన వదిలిపెట్టండి. మీ మోదీ గారు చెప్పినటువంటి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, మరి కేసీఆర్ మీద చర్యలు ఉచ్చు బిగిస్తానన్నాడు. మరి అవి ఎందుకు చేయలేదో మహేశ్వర్ రెడ్డి గారు ముందు దానికి జవాబు చెప్పాలని తెలియదు. ఇప్పుడు గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆయన వాళ్ళ పార్టీ గురించే మాట్లాడుతూ ఉంటే పార్టీ కూడా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. నన్ను సస్పెండ్ చేస్తే ఖచ్చితంగా మీ అందరి జీవితాలు బయట పెడతానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ ఇదే సమయంలో గోషామాల్ ఎమ్మెల్యే కనుక వచ్చి గాంధీ భవన్కి వచ్చి నేను జాయిన్ అవుతానంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందా? సరే, ఇప్పుడు మన రాజాసింగ్ గారు బీజేపీ ఎమ్మెల్యేగా వారికన్నా పెద్ద బీజేపీ మనిషి ఎవరు ఉండరు. అయినా కూడా సరి అయిన టైంలో బీజేపీ డిసిప్లిన్ పార్టీ అని చెప్తుంది, మాకు క్యాడర్ ఉందని చెప్తుంది. అటువంటి పార్టీని ఎక్స్పోజ్ చేసినారు మన రాజాసింగ్ గారు. కాబట్టి ముందు ఆ పార్టీ వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలా. అది తదుపరి ఇప్పుడు ఆయన ప్లాన్ ఏముందో రాజాసింగ్ గారి ప్లాన్ మనకు తెలియదు. కానీ వారు మాత్రం సరైన టైంకి బీజేపీని ఎక్స్పోజ్ చేసినందుకు నేను అభినందిస్తున్నాను.